హాయ్ హలో నమస్తే నేను మీ దీపు గురుజా ఎలా ఉన్నారు అందరూ లాస్ట్ వీడియో చూశారు కదా ఆల్రెడీ బెంచ్ ప్రెస్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అన్న దాని గురించి చాలా పాయింట్స్ మాట్లాడా అందులో కొందరు కమెంట్ చేశారు క్లోజ్ గ్రిప్ బెంచ్ గురించి కూడా చేయమని చెప్పి ఇన్స్టాగ్రామ్లో చెప్పారు సో ఈరోజు వీడియోలో డీటెయిల్గా క్లోజ్ గ్రిప్ బెంచ్ గురించి అయితే మాట్లాడుకుందాం ఈ క్లోజ్ గ్రిప్ బెంచ్ వచ్చేసరికి చాలామంది ఎలిట్ పవర్ లిఫ్టర్స్ చూసా ఎక్స్పీరియన్స్డ్ పవర్ లిఫ్టర్స్ని చూసా వాళ్ళందరూ కూడా వాళ్ళ బెంచ్ ప్రెస్ ఇంప్రూవ్మెంట్లో క్లోజ్ గ్రిప్ బెంచ్ని అయితే ఫస్ట్ ప్రయారిటీలో పెట్టారు దానివల్ల చాలా హెల్ప్ అయింది బెంచ్ ప్రెస్ ఇంప్రూవ్మెంట్ కోసమని సో దాని గురించి అయితే కొంచెం డీటెయిల్గా ఈరోజు మాట్లాడుకుందాం అండ్ అలానే నాకు క్లోజ్ గ్రిప్ బెంచ్ ఎలా హెల్ప్ అయింది అనే దాని గురించి కూడా క్లారిటీగా మాట్లాడుతాను వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి అండ్ అలానే ఎవరైతే ఫస్ట్ టైం వస్తున్నారో నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలానే వీడియోని లైక్ చేయండి మీకు దేని గురించి ఇన్ఫర్మేషన్ కావాలనేది కూడా నాకు కింద కమెంట్స్లో చెప్తే డీటెయిల్గా మనం మాట్లాడుకోవచ్చు ఈ వీడియో అయితే మొత్తం చూడండి క్లోజ్ గ్రిప్ బెంచ్ గురించి క్లారిటీగా చెప్తాను ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అనే దాని గురించి కూడా క్లియర్గా మాట్లాడుకుందాం ఇప్పుడు మా ఫ్రెండ్ చేస్తున్నాడు క్లోజ్ గ్రిప్ బెంచే చేస్తున్నాడు ప్రజెంట్ చూసారు కదా క్లోజ్ గ్రిప్ ఎంత దగ్గర పట్టుకున్నాడు మామూలుగా నెక్స్ట్ చూపిస్తాను ఎలా చేస్తాడు వైడ్ మెయిన్గా క్లోజ్ గ్రిప్ బెంచ్ దేనికంటే ట్రైసెప్ ప్రాపర్గా డెవలప్ అవుతుంది మనం కాంపిటీషన్ స్టైల్లో చూసుకుంటే మీరు ఎంత వెయిట్ పట్టుకున్నా సరే కిందకి ఈజీగా దించేస్తారు మళ్ళీ తిరిగి ప్రెస్ చెప్పినప్పుడు మీరు పైకి లేపడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది సో ఆ మూమెంట్ ప్రాక్టీస్ అవ్వడం కోసం క్లోజ్ గ్రిప్ బాగా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా లిఫ్ట్ చేయొచ్చు ఒకసారి నువ్వు నార్మల్ పొజిషన్ పట్టుకొని చూపించు సో ఇది తన పొజిషన్ చెయ్యి ఒకసారి ఒక్క రిపిటేషన్ చెయ్యి సో ఈ పొజిషన్లో తన కింద తీసుకెళ్తాడు ఇప్పుడు ప్రెస్ చెప్పినప్పుడు ప్రెస్ సో వెయిట్ తక్కువ ఉంది కాబట్టి ఈజీగా తీసేసాడు పెట్టేసి సో అదే మూమెంట్లో హెవీ వెయిట్ ఉండేటప్పుడు ప్రెస్ చేసేటప్పుడు ప్రెస్ చెప్పినప్పుడు లాకౌట్ చేయాలంటే ట్రైసెప్ ప్రాపర్గా డెవలప్ అయ్యి లేకపోతే చాలా ఇబ్బందిగా వస్తుంది సో మనకి కాంపిటీషన్ స్టైల్లో ప్రాక్టీస్ చేయాలి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాత్రం క్లోజ్ గ్రిప్ మీ షెడ్యూల్లో యాడ్ చేసుకోండి అది కూడా దేనికోసం ట్రైసెప్ ప్రాపర్గా డెవలప్ చేసి కాంపిటీషన్లో మనకి ఎప్పుడైతే మనం డౌన్వర్డ్ మూమెంట్ తీసుకెళ్ళి వాళ్ళు ఎప్పుడైతే ప్రెస్ చెప్తారో ఆ ప్రెస్ మూమెంట్లో మీరు ప్రాపర్గా లాకౌట్ చేయాలనుకుంటే క్లోజ్ గ్రిప్ బెంచ్ మీకు చాలా హెల్ప్ అవుతుంది సో క్లోజ్ గ్రిప్ బెంచ్ ఎప్పుడు యాడ్ చేయాలి ఎలా యాడ్ చేయాలి అనేది ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను వీక్లీ వన్స్ అయితే మీరు క్లోజ్ గ్రిప్ బెంచ్ అయితే ప్రాక్టీస్ చేయండి అది కూడా మీ 1 రెప్ మ్యాక్స్కి ఒక 50% 60% వెయిట్తో రెపిటేషన్స్ లైక్ ఒక 7 రెపిటేషన్స్ 8 రెపిటేషన్స్ ప్రాపర్గా ప్రాక్టీస్ చేసి అంటే కిందకి దించాక హోల్డ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చేసి చూపిస్తాను ఒకసారి చూడండి ఈ వెయిట్తోనే చేసి చూపించేస్తాను చూడండి ఒకసారి సో నేనైతే బేసిక్గా క్లోజ్ గ్రిప్ అయితే ఈ మాత్రం డిస్టెన్స్లో పట్టుకుంటా క్లోజ్ గ్రిప్ సో ఎల్బో అయితే టకింగ్ చేసేసి లోపలికి అయితే తీసుకొస్తా ఎల్బోని ఇదిగోండి ఇలా హోల్డ్ చేసి ప్రెస్ చేస్తా సో మీరు కూడా ప్రాక్టీస్ చేసేటప్పుడు క్లోజ్ గ్రిప్ ఇలానే ట్రైన్ చేయండి ఇప్పుడు చెప్పే కదా మీ 1 రెప్ మ్యాక్స్కి ఒక 50% వెయిట్తోని 60% వెయిట్తోని 7 రెప్స్ కానీ 8 రెప్స్ కానీ వీక్లీ వన్స్ అయితే ఒక 5 వీక్స్ పాటు ట్రైన్ చేయడానికి ట్రై చేయండి అలా మీరు చేసుకుంటూ వెళ్తే ఒక 5 వీక్స్ కంప్లీట్ అయిన తర్వాత 6th వీక్ ఒకసారి మీ పిఆర్ చెక్ చేసుకోండి ఈజీగా ఒక 2.5 నుంచి 5 కిలోస్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అండ్ అలానే ట్రైసెప్ డెవలప్మెంట్ కోసం అని చెప్పా కాబట్టి ఈ వేరియేషన్తో పాటు ప్రాపర్గా మీరు ట్రైసెప్ని కూడా ఒక 2 వేరియేషన్లు లైక్ స్కల్ క్రషర్స్ కానీ లేకపోతే కేబుల్ పుష్ డౌన్ కానీ ఏదో ఒక 2 వేరియేషన్స్ చూస్ చేసుకొని వీక్లీ ట్వైస్ అయితే వాటిని కూడా ట్రైన్ చేస్తే ట్రైసెప్ ప్రాపర్గా డెవలప్ అవుతుంది బెంచ్ లాకౌట్లో మీకు చాలా హెల్ప్ అవుతుంది లాస్ట్ 5 మంత్స్ నుంచి అయితే నేను ప్రాపర్గా క్లోజ్ గ్రిప్ బెంచ్ ట్రైన్ చేయడం వల్ల నాకు బెంచ్ ఇంప్రూవ్మెంట్లో చాలా హెల్ప్ అయింది సో ఇది నార్మల్ పొజిషన్ అంటే బెంచ్ ప్రాక్టీస్ చేయడానికి కాంపిటీషన్ స్టైల్ బెంచ్ ప్రాక్టీస్ చేయడానికి ఇది పొజిషన్ సో మన స్టైల్లో ఇప్పుడు క్లోజ్ గ్రిప్ వచ్చేసరికి క్లోజ్ గ్రిప్ తీసుకోబ్రో ఒకసారి చూసారు ఎంత డిస్టెన్స్ మారిందో క్లోజ్ గ్రిప్ తీసుకోవడం వల్ల ఎల్బో లోపలికి వస్తుంది ట్రైసెప్ ప్రాపర్గా ట్రైన్ అవుతుంది అండ్ లాకౌట్లో చాలా హెల్ప్ అవుతుంది చేయి బ్రో ఈజీ సో రెపిటేషన్ కూడా కంట్రోల్డ్గా ప్రాపర్గా లాకౌట్ చేసే చెయ్యాలి స్పీడ్గా కాకుండా టచ్ చేసి ప్రాపర్గా ట్రైసెప్ లాక్ చేస్తున్నాడు చూసారు కదా మీరు కూడా ప్రాక్టీస్ చేసినప్పుడు సేమ్ ఇలానే చేయండి అప్పుడే ప్రాపర్గా ట్రైసెప్ డెవలప్ అవుతుంది మీకు బెంచ్ లాకౌట్లో హెల్ప్ అవుతుంది అండ్ ఈ పొజిషన్లో ఏంటంటే షోల్డర్ కూడా సేఫ్ పొజిషన్లో ఉంటుంది షోల్డర్ అంత ఎఫెక్టివ్గా ట్రైన్ అవ్వదు ఓన్లీ ట్రైసెప్ మాత్రమే ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతుంది సో వీడియో అయితే చిన్నదే, ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ లేకుండా క్లియర్గా మీకు ఏదైతే అవసరమో ఆ పాయింట్స్ మాత్రమే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను.
సో వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు కింద కమెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో లార్సన్ ప్రెస్ గురించి కూడా క్లారిటీగా మాట్లాడుకుందాం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కమెంట్స్లో చెప్పండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. అంతే ఈరోజు వీడియోకి. ఉంటా, బాయ్.